ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే. మాకు తెలిసిన సామాజికవేత్త బండారు రామోహన్రావు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు. స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన సతీమణి మల్లు నందినితో కలిసి పూజలు నిర్వహించారు. శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో పూజలు చేయించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఆయన పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి కలిగి తిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్రమైన కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. వేకోజాము నుంచే ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎంతో పేరుగాంచిన పాత శివాలయంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. పవిత్రమైన కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్లో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లో సౌకర్యాలు కల్పించారు. కృష్ణానదిలో పుణ్యస్నానాల ఆచరించి సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు పాత శివాలయంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమీన్పూర్ బీరంగూడ గుట్టపై గల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తెల్లవారుజాము నుంచే బీరంగూడ గుట్ట భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి క్యూ కట్టారు. శివనామ స్మరణలతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. పుణ్యక్షేత్రమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో 200కు పైగా పలు దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. la
ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముందు ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ, మల్లన్న టెంపుల్లే కానీ, అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత 200 పైచిలకు టెంపుల్ కట్టి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజల ఆశీస్సులతో తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇక మన ప్రాంతంలో ఇక టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు వారి ఆలోచన మేరకే ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు బీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ బీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మన ప్రాంతం అంతా రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకుంటాము. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట, అమీన్పూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం 2 గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి 6 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది. 6 గంటల నుంచి ధర్మదర్శనము క్యూ లైన్ మొదలయ్యింది. మరి ఈ క్యూ లైన్లో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. వారు రావడం జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలకవర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఈ యొక్క క్యూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది. దాని ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని క్యూ లైన్లో వాటర్ పాయింట్లు ఇచ్చి అందరికీ భక్తులకు వాటర్ పోయిస్తున్నాము. మరి భక్తులు మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తజన సంద్రమై భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్దకల్లేపల్లికి పోటెత్తారు. ఉత్తరవాహినిగా ప్రవహించే కళ్ళేపల్లి కృష్ణానది వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వేలాది భక్తులు పెద్దలకు పిండ ప్రదానం చేశారు. ప్రమాదాల నివారణ కోసం ఘాటు వద్ద జలు స్నానాలను దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా దుర్గామల్లేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తులకు శ్రీరామచంద్రమూర్తి కనకమ్మ గారి జ్ఞాపకార్థంతో వారి కుటుంబీకులు వేలాది మందికి ఉచిత భోజనం పంపిణీ చేశారు. गुरवे नमः कदलीपुरनिवासाय कैलासाग्रनिवासिने पार्वती प्राणनाथाय नागेश्वराय मंगళం. దక్షిణ కాశీ క్షేత్రము మోపిదేవి మండలము కృష్ణా జిల్లా పెద్దకల్లేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా 23వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు విశేషంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వణ దినం సందర్భంగా ఈ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవార్లకు లేదా ఖడ్గనామర్చన, కుంకుమార్చనలు విశేషంగా జరిగినవి. అనంతరం స్వామివారికి పంచామృతాలతో పంచఫలరసాలతో
నదీ జలాలతో కుంభమేళానికి తీసుకొచ్చినటువంటి గంగా జలాలతో ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగినది. అలాగే నదీ స్నానం ఆచరించి భక్తులందరూ కూడా విశేషంగా ఈ చుట్టుపక్కలందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందుతారు. ఇక్కడ స్వామివారు స్వయంగా సర్పరూపంగా ఉద్భవించారు కాబట్టి ఎవరైతే మహాశివరాత్రి నాడు స్వామివారిని భక్తి శ్రద్ధతో దర్శిస్తారో వారికి జన్మరాహిత్యం కలుగుతుందని సాక్షాత్గా స్కంద పురాణాంతర్గతంగా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇలాంటి స్వామివారికి అభిషేకములు విశేష దర్శనములు జరుగుతాయి. అనంతరం సాయంత్రం 7 గంటలకు సలపల్లి రాజా వంశస్థుల చేత జగజ్యోతి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం స్వామివారికి నీరాజన పంచహారతి మంత్రపుష్పం జరుగుతాయి. అనంతరం స్వామివారి యొక్క ఎదుర్కోలోత్సవం తెల్లవారుజామున 2 గంటలకు దివ్యలీలా కళ్యాణ మహోత్సవం విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి ప్రత్యక్ష అనుగ్రహము అలాగే జన్మరాహిత్యం కలుగుతుందని సాక్షాత్తుగా భారతీయ అమ్మవారికి ఈశ్వరుడు చెప్పడం జరిగింది. ఎవరైతే నన్ను నదీ స్నానం ఆచరించి నన్ను దర్శిస్తారో వారికి ప్రత్యక్ష మోక్షాన్ని ఇస్తానని సాక్షాత్తుగా అమ్మవారు చెప్పడం జరిగింది. నమః పార్వతీ పదజే హర హర మహాదేవ హర. పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజలపై ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. చల్లపల్లి బంగ్లా సమీపంలోని కాశీశ్వర అన్నపూర్ణ దేవాలయంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సకుటుంబ సమేతంగా పవిత్రమైన శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహాశివరాత్రి పురస్కరించుకుని నియోజకవర్గం నుండి పలు దేవాలయాలు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు దేవదేవుడు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దేశం మొత్తం కూడా ఆ శివయ్య పూజల్లో శివస్మరణంలో మారుమోగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవస్థానాల్లో కూడా భక్తులకి సౌకర్యవంతంగా ఎక్కడా కూడా వాళ్ళ దర్శనాల్లో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసాం. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని శివాలయాల దగ్గర బందోబస్తు కానీ అట్లాగే ఈవోలతో ఎండోమెంట్ అధికారులతో కలిపి భక్తులకి ఏ సౌకర్యం రాకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ అర్ధరాత్రి తెల్లవారుల వరకు కూడా ఈ శివనామస్మరణతో మారుమోగుతున్నటువంటి ఈ తరుణంలో ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మొదటి శివరాత్రి. ఈ శివరాత్రి ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో అందరం కూడా మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటారు, ప్రార్థన చేయాలి. ఈ రాష్ట్రం కూడా ముందుకెళ్ళాలి, చంద్రబాబు నాయకత్వంలో అందరం కూడా బాగుండాలని హృదయపూర్వకంగా శివయ్య తండ్రిని వేడుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదేనని సామాజికవేత్త బండారు రామ్మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రామ్మోహన్ రావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఆయనకుందన్నారు. కోటిపల్లి నరసరాపురం రైల్వే లైన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు విజయం సాధించారన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైల్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అధ్యాపకుడిగా ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారన్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖరం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, కూటమి నేతల మధ్య అనైక్యత ఆయన విజయావకాశాలు దెబ్బతీస్తున్నాయన్నారు. నిరుద్యోగులంతా తనకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో తన గెలుపుపై బండారు రామ్మోహన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యాక్చువల్స్ మన విద్యారంగానికి సంబంధించి అందరికీ తెలిసిందే, నిజానికి రాజకీయ రంగానికి సంబంధించి కాదండి. ఈ టీసీఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోని ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా పోటీకి రారండి. స్కేబిఆర్ కాలేజీలో లెక్చరింగ్ చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా అనేక సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా చేశాను. వాటి వివరాలను కూడా ఈ పార్టీలో పొందుపరిచాను. మార్చి నెలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు రామ్మోహన్ రావు. స్థానిక బిఎడ్ కళాశాలలో అధ్యాపకుడిగా గత 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను.
ఫిబ్రవరి 27న ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే పెద్దల సభ అంటే సాధారణంగా ఉన్నత విద్యావంతులు, మరి పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అంటే విషయ పరిజ్ఞానం, విషయాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు ఈ సభకు పోటీ చేయటం, తర్వాత వాళ్ళు ఎన్నికవటం, అదేవిధంగా ఆ సభలో ఏదైనా బిల్లు చర్చకు వచ్చినప్పుడు దాని మీద మంచి చర్చలు జరగడానికి దోహదపడటం అన్నది ఇంతవరకు కూడా జరిగింది. ఎందరో పెద్దలు, మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ పెద్దల సభకు ఎన్నికయ్యి తమ వంతు బాధ్యతగా ప్రజలకు వాళ్ళు ఈ సభ ద్వారా సర్వీస్ చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తు రాను ఈ పెద్దల సభ యొక్క అర్థం మార్చబడబోతుంది. మరి రాజకీయ పునరావాస కేంద్రాల కింద ఈ పెద్దలు సభను మార్చడానికి కొన్ని రాజకీయ పార్టీలు మరి ప్రయత్నం చేయటం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఈ అంశం మీద విద్యావంతులు అందరూ కూడా ఎంతో మదన పడుతున్నారు. మరి పెద్దల సభలు అంటే మరి ఉన్నత విద్యావంతులు, విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులు వెళ్తే మరి ప్రజలకు మంచి చేకూరుతుంది అనేది అందరి భావన. మరి ఆ ఉద్దేశంతో మరి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా అనేక అధ్యాపక సంఘాలు ఒత్తిడి మేరకు నేను ఈ పెద్దల సభకు పోటీ చేయాలని నిర్ణయించడం అనేది జరుగుతుంది. నేను ఇండిపెండెంట్గా ఈ ఫిబ్రవరి 20న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. మరి నాకు 3 దశాబ్దాలుగా నేను అధ్యాపకుడిగా పనిచేయటం, అదేవిధంగా నా మిత్ర బృందం అందరూ కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవటం, వాళ్ళందరూ కూడా 3 దశాబ్దాలుగా మరి బోధనా వృత్తిలో ఉండటంతో కొన్ని వేల మంది విద్యార్థులు మాకు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు అండదండలు అందిస్తూ మరి మా ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని వాళ్ళే మమ్మల్ని ముందుకు నడిపించడం అన్నది జరుగుతుంది. మరి విజ్ఞులైన ఓటర్లు ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తించాలి. నేను ఎవరో అవకాశం కల్పిస్తుంటే మరి పోటీ చేస్తున్న వ్యక్తిని కాదు, అదేవిధంగా ఏదో సంఘం బలపరిస్తే మరి నేను పోటీ చేస్తున్న వ్యక్తిని కాదు. నేను స్వతంత్రంగా సొంత వ్యక్తిత్వంతో కలిగిన వ్యక్తిని. మరి నేను స్వతంత్రంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవటం అన్నది జరిగింది. మరి ఏదో ఒక రాజకీయ పార్టీ అవకాశం కల్పిస్తానో లేదా ఏదో ఒక సంఘం అవకాశం కల్పిస్తానో పోటీ చేసే వ్యక్తులు ఏ విధంగా ముందు వ్యవహరిస్తారన్న విషయం మనందరూ కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే. గత 2 దశాబ్దాలుగా నేను అనేక ప్రజా ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే. మరి అందరినీ కలుపుకుంటూ 2013 సంవత్సరంలో నేను చేసిన సమైక్యాంధ్ర ఉద్యమం కానీ, అదేవిధంగా 2014 సంవత్సరంలో నేను చేసిన కోనసీమ రైల్వే లైన్ సాధన ఉద్యమం కానీ మీ అందరూ కూడా తెలిసిందే. మరి ఆ 2 ఉద్యమాలు కూడా సత్ఫలితాలు ఇచ్చినాయి. మేము అంటే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ, అదేవిధంగా కోనసీమ జేఏసీ తరపున మేము చేసిన పోరాటం ఫలితంగానే కోనసీమ రైల్వే లైన్కి నిధుల కేటాయింపులు జరిగిన విషయం కూడా మీ అందరూ కూడా తెలిసిందే. మరీ ముఖ్యంగా నేను విద్యార్థులు మరియు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల సంబంధిత అంశాల మీద అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మరి విజ్ఞతతో వ్యవహరించి నాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో లయకారుడు బోలాశంకరుడు లింగోద్భవం జరిగే పర్వదినం మహాశివరాత్రి సందర్భంగా మహాపుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర దేవస్థానం భక్తజన కోలాహలంతో మారుమోగుతోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసిన అధికారులు వేకోజాము నుంచి వేలాది మంది భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసి కుకుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు పిఠాపురం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాసరావు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేవుని దర్శనం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఆ విధంగానే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. దాదాపు 1,00,000కు పైగా 30 గ్రామాల నుంచి ఈరోజు అందరు రావటం, ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం, ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా చక్కగా జరిగింది. సో స్పెసిఫిక్గా పోలీస్ వారికి, గుడి యాజమాన్యానికి, ఈఓ గారికి, సహకరించిన అందరికీ మా హార్టీ అండ్
ప్రతి ఇయర్ ఇలానే ఒక పద్ధతి ప్రకారం చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినం రోజున వన్ టౌన్ పాత శివాలయంలోని శ్రీ గంగాపురం సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజించుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీవి సరిత ఐపీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయంలో ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా వన్ టౌన్ లోని గంగా భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారిని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీబీ సరిత ఐపీఎస్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ ద్వాపర యుగంలో ధర్మరాజుచే ప్రతిష్ఠింపబడిన స్వామివారిని మహాశివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయంలో భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సంతృప్తి కలిగించాయన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శివకేశవ సన్నిధౌ శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి మహాదినే పర్వదినే శుభదినే శుభ సమయే శుభయోగ శుభకరణ దేవగుణ విశేషణ విశిష్టాయ ఈశ్వరః సర్వేశ్వరः మహేశ్వరः పరమేశ్వరः ప్రీత్యర్థం నియమకం జాననే శివరాత్రి పర్వదినం సందర్భంగా మన విజయవాడ నగరంలోని పాత శివాలయంలో ధర్మరాజు మహారాజు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం మన శివుడికి అభిషేకం అట్లనే పూజలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈవో గారు శ్రీ షణ్ముఖం గారు వారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరగటం అట్లనే శాలిగ్రామ దానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ మన పోలీస్ వారు, మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ వారు, మన లోకల్ ఎస్హెచ్ఓ గారు వీరు పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడం, ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషంగా పూజించుకోవడం, శివుడిని ఆరాధించుకోవడం, అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ మహాకుంభమేళాలో ఇవాళ చివరి రోజు. ఆ శివుడు అనుగ్రహం అందరికీ, కుటుంబ సభ్యులందరికీ, పిల్లలకి అందరికీ మంచి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అనుగ్రహం అందరికీ ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ పర్వతావర్ధిని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం, హోమాలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నిర్వహించారు. మీడియాతో ఆలయ ధర్మకర్త పగడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమని, పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి మనం చదువుకున్నామని, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నమ్మకం భక్తులలో కలిగి ఉన్న దేవాలయం అని మీడియాతో తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ఆలయ ధర్మకర్త, గొల్లపల్లి ఇంద్రసేనారెడ్డి ఆలయ ధర్మకర్త, పగడాల అశోక్ కుమార్ ఆలయ ధర్మకర్త మరియు ఆలయ కార్యవర్గ సభ్యులు పెద్దపోయిన శంకరయ్య, బతుల నరసింహ, గరిసే చిన్నకృష్ణయ్య, పెద్దపోయిన అభిరామ్, దుబ్బ రామకృష్ణ, వెంకటగల గణేష్ ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదేవ. ఈ ప్రొద్దుటూరు గ్రామంలో మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి పర్వతవర్ధిని సమేతంగా కొలువై ఉన్నారు. ఇది గత
అంటే అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి మనం తెలుసుకుంటే అక్కడ ఒక శిలాశాసనం ఉంది. ఆ శిలాశాసనం కనుక చూస్తే అది 912 క్రీస్తు శకం 912 వేలో వేయబడి ఉంది. దానికి పూర్వమే అక్కడ ఈ బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగం, తర్వాత దానికి ఆపోజిట్గా ఎదురుగా జలలింగేశ్వర స్వామి, మరియు దీని యొక్క ప్రశస్తి ఏమైందంటే ఇది ఒక పంచాయతన శివలింగం. అంటే శివుడు మధ్యన ఉండి ఒక దిక్కు అమ్మవారు, ఇంకొక దిక్కు విష్ణుమూర్తి, ఇంకొక దిక్కు సూర్య భగవానుడు, గణపతి ఉన్నటువంటి దేవాలయం ఈ ఏరియాలో ఇది ఒకటే ఉందని అనుకుంటున్నాను నేను. అట్లాగే ఈ జలలింగేశ్వర స్వామి మాత్రం జమ్ముకేశ్వర తర్వాత మన ఒక పొద్దటూరు గ్రామంలోనే ఉందని ప్రసిద్ధి. సో ఇది అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రకూట రాజుల కాలంలో ఉన్నటువంటి గుణకాని యొక్క రాజు ఏరియాలో వెళ్తున్నాయన ఈ దేవాలయం కోసం ఒక 15 ఎకరాల పొలం కోసం ఆ యొక్క శాసనాన్ని వేయడం జరిగింది. నేను ఈ గ్రామంలో పుట్టాను కాబట్టి చిన్ననాటి నుంచి నాకు ఒక కళ ఉండేది. ఆడుకునేటప్పుడు కానీ ఆ కాలంలో శివాలయం చుట్టూ వెళ్ళినప్పుడు నేను 10-15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ గుడి శిథిలావస్థలో ఉండింది అప్పటికే. సో ఈ శిథిలావస్థలో ఉన్న గుడిని కనుక దేవుడు కనుక అనుగ్రహం కలిగిస్తే జీవితంలో పైకి వస్తే గుడి కట్టాలని ఒక కళ ఉండేది. సో ఆ కళని మేము ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అయినటువంటి ఈ గ్రామానికంటే మన మందపురం గ్రామానికి చెందినటువంటి మన శ్రీకాంత్ రెడ్డి గారు, సోలిపురం శ్రీకాంత్ రెడ్డి గారు, వారి మిత్రులైనటువంటి ఇంద్రసేన రెడ్డి గారు మేము ఒకసారి కలిసి అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు గుడి కట్టడం. సో మా ఆలోచన విధానం వాళ్ళు ముందుకు రావడం అనేది గుడి ముందుకు పోవడానికి అవకాశం జరిగింది. సో మేమందరం ముందుకు వచ్చి మేము 2016లో 23 మార్చి నాడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ కార్యక్రమం. తద్వారా భూమిని అంతా కూడా మనం అక్కడ అప్పుడు ఉన్నటువంటి పాత విగ్రహాలన్నిటి కూడా బాలాలయంలో పెట్టి పూజలన్నీ మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి 2021 నవంబర్లో మనం ఆల్రెడీ గుడిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో కాశీ తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచిన కుండలేశ్వర స్వామి ఆలయానికి శైవ భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరి నది స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుండి శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్లలో దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. దూర ప్రాంత భక్తులకు ఉచిత ఆటో సర్వీసులు అందిస్తున్న విలేకర్ రాజు సేవలను భక్తులు అభినందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే. మాకు తెలిసిన సామాజికవేత్త బండారు రామోహన్రావు.
రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.